ఆదివారం దినంన ఆత్మతో సత్యంతో మన కనతండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యంను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఆరాధనకి కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు రక్షకుడు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్వరూపం ఎలా ఉంటది అనే విషయాలు మనం ధ్యానించుకుంటున్నాం. కొన్ని మంచి విషయాలు బైబిల్లో నుంచి మీకు తెలియజేయాలనుకుంటున్నాను. శ్రద్ధగా ఆసక్తితో ఆలకించండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి. అప్పుడు దేవుళ్ళలో మనము గొప్పగా ఎదుగుతాం. ప్రియులారా, ప్రార్థన చేసుకొని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా బ్రతుకు దినంలో మరొక దినాన్నిచ్చి మీ సన్నిధికి మమ్మల్ని అందరినీ చేర్చి తండ్రి, మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుకోవడానికి మీరు చూపిన కృప కొరకు కృతజ్ఞతలు తండ్రి. కొన్ని మాటలు నాయన మా కొరకు రాయించినటువంటి మా బ్రతుకు పుస్తకమైనటువంటి బైబిల్లో నుంచి ధ్యానించుకొని ఉండగా తండ్రి, మీ కృప మా పట్ల చూపుతారని మాతో మాట్లాడి నాయన మీ గురించి విషయాలు మేము తెలుసుకునేలాగా కృప చూపమని మాట్లాడుతున్నా నాకు తండ్రి, సమయోచితమైన జ్ఞానం ప్రసాదిస్తారని వేడుకుంటూ మేమందరం విని నేర్చుకొని వాటి ప్రకారం జీవించులాగున మీ కృప అనుగ్రహిస్తారని వేడుకుంటూ తండ్రి, ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని స్వరూపమును గూర్చి మనము ధ్యానించుకుంటున్నాం. లాస్ట్ వీక్ కొన్ని విషయాలు మీకు తెలియజేశాను. ఈ లోకంలో దేవుని గురించి అవగాహన సరిగా లేదు. అందుకే వారు భిన్న విధాలుగా దేవుణ్ణి చూపించడము, భిన్న విధాలుగా వాళ్ళు దేవుణ్ణి నమ్మటం అనేది మనం సమాజంలో చూస్తున్నాం ప్రియులారా. అయితే సత్య గ్రంథమైనటువంటి బైబిల్ చేతిలోకి వచ్చినటువంటి క్రైస్తవులు కూడా దేవుణ్ణి అపార్థం చేసుకున్నారనే చెప్పాలి. ఆ విషయాలు కొన్ని చూపించా. చాలా మంది మేము దేవుణ్ణి చూశామండి, దేవుడు మాకు కనిపించాడు, మాకు దర్శనమిచ్చాడు దేవుడు అని చెప్పారు. చెప్పి అనేక మంది క్రైస్తవులను వాళ్ళు తమ చుట్టూ తిప్పుకోవడము, లేదంటే అవే వాస్తవాలను చెప్పి ప్రజలను మోసం చేయడము మనం చూస్తున్నాం ప్రియులారా. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఇదిగో పాత నిబంధన కాలంలో మోషే గారితో దేవుడు మాట్లాడాడు కదా, అలాగే యాకోబు గారు దేవునితో పెనుగులాడాడు కదా, మరి మేము చూడడంలో తప్పేముంది అని వీళ్ళు వాదించే వారు కూడా ఉన్నారు ప్రియులారా. అది వాస్తవం కాదని క్రీస్తు వారి మాటల ద్వారా ఒక్క మాటతోటి మనము కొట్టేసాం ప్రియులారా. ఒకసారి ఆ మాట చూసి ముందుకెళ్దాం ప్రియులారా. యేసుక్రీస్తుల వారు ఏం పలికారో ఈ రోజు ఉన్నటువంటి కొంతమంది బోధకులు వాళ్ళు ఏం చదువుతున్నారో మనం ఆలోచిస్తే మనకు అక్కడే క్లియర్ గా అర్థమైపోతుంది ప్రియులారా. ఒకసారి చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనంలో స్వయాన క్రీస్తుల వారే పలుకుతున్నటువంటి మాటలు ఇవి. యేసు క్రీస్తుల వారే చెప్పినటువంటి మాటలు ప్రియులారా. ఒకసారి చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనము 2వ భాగం నేను చదువుతున్నా. మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపమును చూడలేదు. మీరు ఏ కాలమైందైనా సరే, ఆదాము గారి మొదలుకొని ఇప్పటి వరకు క్రీస్తు వారు అంటున్నారు, మీరు ఏ కాలమందైనా సరే ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపాన్ని కూడా చూడలేదు అని చెప్పారు. మరి మోషే గారు విన్నారు కదా, లేదంటే యాకోబు గారు చూశారు కదా అని చెప్పచ్చు. మనము చూసాము లాస్ట్ వీక్ లో. మోషే గారితో మాట్లాడింది దేవదూతలని, మోషే గారికి ధర్మశాస్త్రం ఇచ్చింది సీనాయి పర్వతం మీద దేవదూత అని, అలాగే యాకోబు గారు కూడా పెనుగులాడింది దేవదూతతో అని బైబిల్లో మనము క్లియర్ గా చూసాం ప్రియులారా. దేవుని ఎందుకు చూడలేడు మనిషి అనేది మనం ఆలోచిస్తే ప్రియులారా, దేవుని స్వరూపము ఫిజికల్ గా ఎందుకు మనిషి చూడలేకపోతున్నాడు, ఎందుకు దేవుడు కనపరచుకోలేకపోతున్నాడు తన పిల్లలకు. మనకు ఉంటది కదా, ఏ పిల్లలైనా మా తండ్రిని చూడాలి అని అనుకుంటాం కదా. మరి మేము నమ్ముతున్నాం తండ్రి, మిమ్మల్ని నమ్ముతున్నాం కదా, మీ దర్శనం మాకు ఇవ్వండి అని అంటే దేవుడు ఎందుకు ఆయన దర్శనము ఫిజికల్ గా ఎందుకు ఇవ్వటం లేదు? ఒకనాడు మోషే గారితో అదే చెప్పాడు, నాయన నన్ను చూస్తే మీరు బ్రతకరు, నేనరు నన్ను చూసి బ్రతకడు అని దేవుడు సెలవిచ్చాడు పిల్లరా. దేవుడు చూస్తే ఎందుకు బ్రతకము, ఎందుకు చూడమో, ఎందుకు బ్రతకలేమో మనము కొన్ని మాటలు బైబిల్లో నుంచి చూస్తే మనకు అర్థమైతే పిల్లరా. దేవుడు ఎవరు అని బైబిల్లో రాయబడిందంటే ఒకసారి చూడండి, యోహాను సువార్త, అదే యోహాను సువార్తలో ఒకసారి చూడండి, దేవుడు ఎవరు?
దేవుడు ఎవరు? యోహాను సువార్త 4:24 దేవుడు ఇక్కడ చదువుతున్నాడు ఏమనంటే, దేవుడు ఆత్మ గనుక దేవుణ్ణి నువ్వు ఎందుకు చూడలేవు అంటే, దేవుడు ఆత్మ గనుక దేవుని స్వరము నువ్వు ఎందుకు వినలేవు అంటే, దేవుడు ఆత్మ గనుక. ఆత్మ అంటే చాలా మందికి అర్థం కాదు. ఆత్మ ఏందండి? ఆత్మ అంటావు, ఆత్మ ఆత్మ ఏం ఆత్మ? నిజంగా మనిషికి అర్థం కావడం కోసం ప్రియులరా ఆత్మ అని ఒక పదం రాసి పెట్టాడే కానీ దేవుడు ఆత్మ అంటే మహాశక్తి స్వరూపం ప్రియులరా, మహాశక్తి. ఆత్మ అంటే ఏదో 2 అక్షరాలు కనపడుతున్నాయి కనుక అబ్బో ఏంది ఆత్మ అంటే ఏముంది, ఆత్మ అంటే ఏముంది అనుకుంటుంది. కానీ సమాజము ఆత్మ అంటే దాని అర్థము ఈ మానవాళికి తెలియదు పిల్ల, ఈ మనిషికి అర్థం కావటం లేదు. అందుకే దేవుని అర్థం చేసుకోవడంలో కూడా వీళ్ళు పొరబడుతున్నారు, దేవుని అర్థం చేసుకోలేకపోతున్నారు పిల్ల. ఆత్మ ఆత్మ కనుకనే మీరు నన్ను చూడలేరు నాయన, నేను ఆత్మను కనుకనే నా మాట మీరు వినలేరు. దేవుడు ఆత్మ అంటే మహాశక్తి. అందుకే సొలొమోను గారు బంగారు దేవాలయాన్ని కట్టి, దేవా తండ్రి ఇదిగో నీ కొరకు ఈ బంగారు దేవాలయాన్ని కట్టాను నాయన అని అంటే, దేవుడు ఏమన్నాడు తెలుసునా? నాయన సొలొమోను నా కొలతలు ఎంతో తెలుసా నీకు? సొలొమోను నా కొలతలు ఏంటో నీకు తెలుసా? ఒకసారి చూడండి ప్రియ, దేవుడు పలికిన మాటలు సొలొమోను గారితో ఆ రోజు 2వ దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం ప్రియ, 6వ వచనం ఒకసారి చూడండి. 6వ వచనము, ఆకాశములను మహాకాశములను ఆయన పట్టజాలవు. ఆకాశము మహాకాశము, ఆకాశము మహాకాశము కూడా దేవుణ్ణి పట్టలేదంట. ఎందుకు? మహాశక్తి స్వరూపుడైనటువంటి దేవుడు ఫిజికల్ గా, ఆయన ఫిజికల్ రూపాన్ని మీకు తెలియజేస్తున్న పిల్ల. ఒక ఫిజికల్ గా మనము దేవుణ్ణి చూడాలంటే, ఆయన కొలతలు మనం తెలుసుకోవాలంటే దేవుడు చెబుతున్నాడు, ఆకాశ మహాకాశములు నన్ను పట్టజాలవు నాయన, నాకు మందిరము కట్టించుటకు చాలిన వాడెవడు? దేవునికి మందిరం కట్టడానికి చాలిన వాడెవడు? మహాకాశాలే పట్టజాలనంత రూపము మన దేవునిది, మహా ఆకాశాలు పట్టజాలనంత ఆకారం మన దేవునిది. అలాంటప్పుడు దేవుడు ఆ బంగారు దేవాలయం అయినా సరే, ఆ చిన్న దేవాలయంలో, ఆ చిన్న నిర్మాణంలో దేవుడు పట్టగలడా పిల్లరా? ఆలోచించండి, పట్టగలడా? పట్టలేడు. అందుకే సొలొమోను ప్రార్థన చేస్తూ, తండ్రి ఈ మందిరం తట్టు ఎవరైనా తిరిగి ప్రార్థన చేస్తే వారి మనవి ఆలకించండి అని ఆ రోజు సొలొమోను గారు దేవుణ్ణి వేడుకున్నాడు. అంతే తప్ప దేవుడా వచ్చి ఈ మందిరంలో ఉండేసి ఆయన అనలేదు. ఎందుకంటే సొలొమోను గారికి కూడా అర్థమైపోయింది ఏంటంటే, ఆకాశ మహాకాశాల పట్టజాలని రూపం తండ్రి మీది, ఆకాశ మహాకాశాల పట్టజాలని రూపము. అందుకే చెబుతున్నాడు అపోస్తుల కార్యం 7వ అధ్యాయం చూస్తే దేవుడు చెబుతున్నాడు పిల్లారా, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 47 నుంచి 50 అక్కడ దేవుడు చెబుతున్నాడు ఏమని? సొలొమోను అయితే సొలొమోను ఆయన కొరకు మందిరమును కట్టించెను, ఆయనను ఆకాశము నా సింహాసనము. ఆయన కొలతలు, దేవుని కొలతలు ఫిజికల్ గా ఉండే ఫిజికల్ రూపం మనం చూడాలనుకుంటే ఆయన కొలతలు ఎలా ఉంటాయో దేవుడు చెబుతున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. అది నాకు పాదాలకు పీఠం నాయన. ఇంకా అలాంటప్పుడు ఊహించుకొని ప్రియులారా, దేవుణ్ణి చూడగలమా? ఎలా చూడగలము? ఆకాశంకి వెళ్ళి ఎలా చూస్తే మనకు నక్షత్రాలు కనపడతాయి, నీలి మబ్బులతో మనకు కనపడుతుంది ఆకాశము. నిజంగా ఆయన ఆకారం మనకు కనపడుతుందా? తట్టుకోలేము ప్రియులారా, తట్టుకోలేము, చూడలేము. విశ్వరూపము దేవునిది, మహా విశ్వరూపము దేవునిది. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పాడు పిల్లారా. ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఎలా అర్థం చేసుకోవాలి? కొంచెం మిమ్మల్ని ఆలోచింపజేస్తాను, ఆలోచించండి. ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం అన్నది కదా అని ఎంత పెద్ద ఆకారంలో ఉన్నాడో మీకు ఉదాహరణకు ఒక విషయం తెలియజేస్తాను పిల్లారా. ఈ మధ్యనే సునీత విలియమ్స్ గారు, మీ అందరికి తెలుసునో తెలియదో, సునీత విలియమ్స్ గారు అమెరికాలో ప్రామా, ఆమె ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ రీసెర్చ్ సెంటర్ కు వెళ్ళింది. పోయేటప్పుడు ఆ స్పేస్ షటిల్ బాగానే పనిచేసింది. తర్వాత రిటర్న్ లో షటిల్ పనిచేయక ఆగిపోయింది. కొంతకాలం అక్కడే ఆగిపోయి వార్తలు ఎన్నెన్నో చూసాము. భూమికి మీదకి ఏమి తిరిగి వస్తుందా రాలేదా, ఎలా తీసుకురావాలి ఏమనో, ఆమె ఆకాశంలోకి పోయి చిక్కుకుపడిపోయింది కదా, మరి ఎలా తీసుకురావాలి ఏమన్నా అందరూ తర్జన భర్జన చేసి ఎంతో మంది కంగారు పడ్డారు. ఇలాంటి సమయంలో స్పేస్ ఎక్స్ అనే షటిల్ ఉపయోగించి ఆమెను ఈ మధ్య కాలంలోనే అక్కడి నుంచి తీసుకొచ్చారు.
అక్కడ చిక్కుకుపోయినంత కాలము బాధపడిపోయారు, ఈమె వస్తుందా రాదా అన్న విధంగా అందరు తల్లడిల్లిపోయారు కదా. నిజంగా ఆ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఈ భూమికి ఎంత దూరంలో ఉందో తెలుసా? కేవలం 400 కిలోమీటర్ల దూరంలో. కేవలము 400 కిలోమీటర్ల దూరంలో ఈ భూమికి పై భాగంలో భూమి చుట్టూ తిరుగుతుంది. ఒక 4 గంటల ప్రయాణం అంతే. 4 గంటల ప్రయాణము అంటే భూమిని విడిచిన తర్వాత 400 కిలోమీటర్లకే మనిషి అల్లాడిపోతున్నాడు. అలాంటిది ఆకాశమే నా సింహాసనం అని చెప్పిండు దేవుడు. ఆకాశమే నా సింహాసనము. నువ్వు ఆకాశానికి వెళ్ళి ఆయన చూడగలవా? ఆకాశాన్ని అసలు చేరగలదా మనిషి అంటే? ప్రియులరా, నిజంగా మనిషి చేరలేడు. శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. ఏమన్నా తెలుసున? మేము ఆకాశపు అంచును తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తున్నారు. అది వారి వలన కాదు. బైబిల్ చెప్పింది అది వారి వలన కాదు. వాళ్ళు ఊరికనే నిష్ప్రయోజనంగానే ప్రయోగాలు జరిగిస్తున్నారు తప్ప వారి వలన కాదు. కొంతమంది శాస్త్రవేత్తలు ఏం స్టేట్మెంట్ ఇచ్చారో తెలుసునా? ఆకాశం అంచు ఎంత దూరంలో ఉందనుకుంటున్నారో తెలుసా? నిజంగా కొలవటానికి మానవ కొలతలు సరిపోక కాంతి శూన్యంలో ప్రయాణించే దూరాన్ని బట్టి, ఆ కాంతి ప్రయాణించే దూరాన్ని బట్టి కొలతలు ప్రారంభించారు. అంటే 1 సంవత్సర కాలం పాటు కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో దాన్ని కొలతగా తీసుకొని ఆ కాంతి సంవత్సరంతో, దాన్ని కాంతి సంవత్సరం అంటారు. 1 సంవత్సర కాలంలో కాంతి శూన్యంలో ప్రయాణించే దూరాన్ని కాంతి సంవత్సరము అంటారు. ఆ కాంతి సంవత్సరాన్ని ఉపయోగించుకొని ఈ భూమి నుంచి తర్వాత ఆకాశపు అంచుకు ఎంత దూరం ఉందో వీళ్ళు ఎస్టిమేట్ చేస్తున్నారు. ఎంత అనుకుంటున్నారు తెలుసా? వీళ్ళు దాదాపుగా ఊహించి చెప్పినది ఎంతంటే 46 బిలియన్ లైట్ ఇయర్స్, అంటే 4600 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉందంట అంచు. ఏది? ఆకాశపు అంచు. ఇవన్నీ మాకెందుకు చెబుతున్నావు? మాకు ఇవన్నీ చెబితే మాకు ఎక్కడో అనుకుంటున్నాం. కొంచెం మనసు పెట్టండి, ఎందుకు చెబుతున్నాం మీకు అర్థమవుతుంది పిల్లల. అందరూ ఏది పడితే అది చెబుతున్నారు, దేవుని మేము చూశామని. దేవుని ఎందుకు చూడలేమో ఈ విషయాలు మీకు అర్థమైతే పిల్లల. దేవుని రూపము మహా విశ్వరూపమైనది. ఆయన సింహాసనమే ఆకాశము. మరి మనిషి ఆకాశపు అంచును తెలుసుకోవటానికి ఈ భూమికి ఆకాశానికి మధ్య ఉన్న దూరం మనం ఆలోచిస్తే ప్రియులరా, 46 బిలియన్ లైట్ ఇయర్స్ అంటే 4600 కోట్ల కాంతి సంవత్సరాల దూరం అన్నమాట. కాంతి సంవత్సరం ఏంటంటే ప్రియులరా, 1 సెకన్కు కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుందో తెలిసిన? 1 సెకన్కు దాదాపుగా 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. 1 సెకన్కు. 1 సెకండ్ అంటే 1 కన్ను అలా మూసి తెరిచే లోపు 1 సెకండ్. అర్థమైందా? అలా 1 రెప్పపాటులోనే కాంతి ఎంత దూరం ప్రయాణిస్తుంది అంటే 3 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తుంది పిల్లలు. అలాంటప్పుడు 1 నిమిషానికి 60 సెకండ్లు కదా. 60 సెకండ్లు, నిమిషానికి 60 సెకండ్లు, తర్వాత గంటకు 60 నిమిషాలు, 24 గంటలు 1 రోజు, అలా 365 రోజులు 1 సంవత్సరము. అంటే ఈ 365 రోజుల కాలంలో కాంతి ఎంత దూరం ప్రయాణం చేస్తుంది? అదే కాంతి సంవత్సరం. 1 సెకండ్కే 3 లక్షల సంవత్సరాలు కాంతి ప్రయాణిస్తే 4600 కోట్ల సంవత్సరాల్లో ఎంత దూరం ప్రయాణిస్తుందో ఆలోచించండి. అది మనిషి ఊహకే అందనంత దూరంలో ఉంది. ఊహించగలమా? క్యాలిక్యులేట్ చేయగలమా? అసలు ఆ క్యాలిక్యులేషన్స్ లేకనే మనిషి కాంతి సంవత్సరంతో కొలవడం మొదలు పెట్టాడు. నిజంగా మనిషి ఊహకన్నంత ఎత్తులో ఉంది ప్రియుల ఆకాశం. నీలంగా కనపడుతుంది, దగ్గరలోనే ఉంది అని మీకు అనిపిస్తుంది ప్రియుల. కాదు, చాలా దూరంలో ఉంది. అంత దూరంలో ఉంది ప్రియుల. అలాంటప్పుడు ఈ ఆకాశమే ఇంత దూరంలో ఉన్నప్పుడు ఇదే మనకు ఊహ కన్నకపోతే మన పరలోకపు కన్న తండ్రి ఈ ఆకాశం పైన నేను సింహాసనం వేసుకొని కూర్చున్నాను అన్నప్పుడు ఎలా నీకు కనపడతాడు? ఏ రూపంలో నీకు కనపడ్డాడు? ఏ స్వరూపంలో నీకు దర్శనమిచ్చాడు దేవుడు? ఆలోచించండి పిల్లలు. నేను ఈ లెక్కలు చెప్పడానికి కారణం ఏంటంటే మీకు అర్థం చేసుకోవడం కోసం. దేవుడు ఆత్మ గనుక, ఆయన విశ్వరూపం గనుక, ఆయన ఆ శక్తిమంతుడు ఎంత గొప్పవాడు, ఎంత ఫిజికల్ ఆకారంలో ఉన్నాడో మీకు అర్థం కావడం కోసం ఈ లెక్కలు చూపించాను పిల్లలు. అంతే తప్ప మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం కాదు. మీరు ఆలోచించండి, ఆలోచిస్తే మీకే అర్థమైపోతుంది. మహా విశ్వరూపము దేవునిది. ఆ విశ్వరూపాన్ని మనిషి చూడగలడా? చూడలేడు పిల్లరా. ఈ విశ్వపు అంచుకే వెళ్ళలేని స్థితిలో ఉండు మనిషి. ఇంకా దేవుణ్ణి ఎలా చూస్తాడు ఫిజికల్ గా? అయితే ఒకరోజు చూస్తాము, క్రీస్తు వచ్చినప్పుడు మరలా ఒకరోజు మన తండ్రి అయిన దేవుణ్ణి చూస్తాం. మన ప్రభువు తీసుకెళ్తాడు మన తండ్రి దగ్గరికి, అప్పుడు చూస్తాం.
కానీ ఈ శరీరం ధరించుకున్న మనము చూడలేము, తట్టుకోలేము. ఆ స్వరూపమైన మహారూపమైనటువంటి దేవుని మనం చూడలేము ప్రియులారా, మనం చూడలేము. కానీ దేవుని మాటలు అర్థం కాక అపార్థం చేసుకొని నిజంగా ఇదిగో దేవుడు మాకు కనపడ్డాడు అని ఈ విధంగా అబద్ధాలు చెబుతుంటే అన్యజనులు అనేక మంది దేవుని నామాన్ని దూషిస్తున్నారు, దేవుని అపార్థం చేసుకుంటున్నారు. కేవలం ఎవరిని బట్టి? సత్యవాక్యం మన చేతిలో ఉన్న అబద్ధాలు చెబుతున్నాం చూడు, మనల్ని బట్టే దేవుని నామం దూషించబడుతుంది పిల్లలు. ఆలోచించండి. అందుకే దేవుడు పౌలు గారి ద్వారా రాయించాడు, బాధపడుతూ రాయించాడు. ఒకసారి చూడండి, రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం మనం చూస్తే పౌలు గారి ద్వారా దేవుడు రాయించాడు ఈ మాట పిల్లరా. ఎందుకు అంటే మనము చేసే అబద్ధ బోధనలు బట్టి, మనము ఆచరించే అబద్ధాలను బట్టి నిజంగా దేవుడు బాధపడిపోతుంది పిల్లరా. మనం అబద్ధాన్ని నమ్మటానికి కాదు బైబిల్ ఇచ్చింది. బైబిల్లో మనకు సత్యము నేర్పుతుంది. ఆ సత్యం నేర్చుకుని ఆ సత్యవాక్య ప్రకారం జీవించడం కొరకే మనకు ఈ మహాజ్ఞాన గ్రంథం ఇచ్చాడు పిల్లరా. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24 వచనము, రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్య దూషింపబడుతున్నది. ఎవరిని బట్టి? ఇదిగో మేము సత్యాన్ని నమ్ముతున్నాము అని చెబుకుంటున్న వీళ్ళే అబద్ధాలు చెబుతున్నప్పుడు, అబద్ధాలు నమ్ముతున్నప్పుడు వీరిని చూసి దేవుడు బాధపడుతున్నాడు. మిమ్మల్ని బట్టే ఆయన నా నామము దూషింపబడుతుంది, మిమ్మల్ని బట్టే. మీరు కరెక్ట్ చేసుకోండి, మీరు సత్యమును నమ్మండి, నేను చెప్పిందే నమ్మండి. కానీ మనిషి అపార్థం చేసుకున్నాడు దేవుణ్ణి అపార్థం చేసుకున్నాడు. ఇదిగో మా కలలో కనపడ్డాడు, ఇదిగో నాకు దర్శనమిచ్చాడు నా గదిలో అని అబద్ధాలు అవుతుంది పిల్లరా. దేవుని స్వరూపము ఫిజికల్ గా చూస్తే మహా ఈశ్వరూపము. మరి ఆయన గర్భం నుండి వచ్చినటువంటి నీవెవరు? మనిషి ఎవరు? దేవుని గర్భం నుండి వచ్చినటువంటి వాడు, దేవుని కుమారుడు. మనమందరము దేవుని పిల్లలం ప్రియులారా. ఆయన స్వరూపములో ఆయన పోలికలో కన్నాడు మనల్ని. ఒకసారి చూడండి ఆ మాట, ఆది కాండము 1వ అధ్యాయము 26, 27 వచనాలు ప్రియులారా. దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. ఎవరి స్వరూపమందు? దేవుని స్వరూపమందు. దేవుడు చెబుతున్నాడు, మన స్వరూపమందు నేను నరులను కలుగు చేస్తాను, మన పోలికలో నరులను చేస్తాను అంటూ 27 వచనం కూడా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుడు నరుని ఎవరి స్వరూపమందు సృజించాడు? దేవుని స్వరూపముందు, మన స్వరూపము, మన కన్న తండ్రిది మహా ఈశ్వరూపము. మరి ఆయన పిల్లలమైన మనది ఏ స్వరూపం ఆలోచించండి. మనది కూడా మహా ఈశ్వరూపము. మనము కూడా అతి పెద్ద ఆకారం కలిగిన వారము. కొంతమంది నవ్వుకోవచ్చు, కొంతమంది బాగా చెప్పావులే, మాకు నీ కళ్ళ ముందే ఉన్నాం కదా, నేను మహా అంటే 5 అడుగులు ఉన్నాను, లేదంటే మహా అంటే 6 అడుగులు ఉన్నాను. 6 అడుగులటువంటి మనిషిని చూసి నువ్వు మహా ఈశ్వరూపం అని చెబుతున్నావు, చాలే నువ్వు చెప్పింది, నీకు బొత్తిగా మైండ్ పనిచేయటం లేదు, నువ్వు బైబిల్ పట్టుకొని నువ్వేదో అబద్ధాలు చెప్పుకుంటున్నావు, నీ మతం కాబట్టి చెప్పుకుంటున్నావు అని అనుకుంటారు పిల్లరా. మతము కాదు, సత్యము తెలియజేస్తుంది బైబిల్లో ఉన్న దేవుని మాటలు అర్థం చేసుకోకనే ప్రతి ఒక్కరూ పొరపడుతున్నారు పిల్లరా. ఎలా మనం ఈశ్వరూపము, ఇప్పుడు దేవుని గురించి చెప్పాను కదా, ఆయన మహా ఈశ్వరూపం అని. ఆయన గర్భం నుండి వచ్చిన మనము కూడా మహా ఈశ్వరూపమే. మనిషి కాకపోతే పొరపడుతుంది ఎక్కడో తెలుసునా? దేవుడు అమర్చినటువంటి 6 అడుగులు లేదంటే 5 అడుగుల ఈ శరీరాన్ని చూసి ఇదే నా ఎత్తు, ఇదే నా ఆకారం అని పొరపడిపోతుంది మనిషి పొరపడుతున్నాడు, అర్థం కావటం లేదు. ఆత్మ జ్ఞానం లేదు గనుకనే మనిషికి అర్థం కావట్లేదు. దేవుని జ్ఞానం లేదు కనుకనే మనిషి అనుకుంటున్నాడు, నేను 6 అడుగుల వాడినే కదా, నేను 5 అడుగుల వాడినే కదా, నేను ఈ స్వరూపం ఎలా అవుతానని మనిషి పొరపడుతున్నట్టుగా. నిజంగా మనము 6 అడుగుల రూపం కాదు. ఈ కళ్ళ ముందు కనపడే ఈ రూపము ఇది నిజమైన రూపం కాదు. ఇది తాత్కాలికంగా దేవుడు సెట్ చేశాడు. ఈ రూపాన్ని తాత్కాలికంగా మనకు ధరించాడు. మనం ఆది కాండంలో చూస్తే 2వ అధ్యాయం 7వ వచనం ఏమన్నాడు? నేల మంటితో నరుని నిర్మించి వారి నాశకారంధ్రంలో జీవవాయువు ఊదగా నీవు, లేదంటే ఆ రోజు ఆదామని ఆయన ఎవరో తెలుసునా? దేవునిలో నుండి జీవాత్మగా బయలుదేరినటువంటి ఆత్మనే ఆదాము కాదు, శరీరము కాదు. కనపడేటువంటి దేహాన్ని చూసి నిజంగా ఈ దేహమే నేను అని మోసపోవడం లేదంటే నమ్మటం అది కరెక్ట్ కాదు పిల్లరా. ఈ శరీరము నువ్వు కాదు, నీలో ఉండే ఆత్మనే నీవు. నేను అంటే ఎవరో తెలుసునా? ఈ శరీరం కాదు.
ఈ శరీరాన్ని నడిపించేటువంటి లోన ఆత్మ మహాశక్తి ఉంది. అదే దేవుని స్వరూపము, దేవునిలో నుండి వచ్చినటువంటి ఆత్మ, జీవాత్మ ప్రియులరా. అందులో ఉంది నిజమైన శక్తి. ఆ శరీరాన్ని నడిపిస్తూ ఉంది, ఆ శరీరాన్ని నడిపిస్తూ ఉంది ప్రియులరా. ఆ ఆత్మ ఈ శరీరంలో లేదంటే ఈ భూమి మీద నివసించడానికి అనుకూలంగా దేవుడు ఈ కోటును ధరించాడు, మనకు ఈ శరీరాన్ని ధరించాడు. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మంచి మాట చెబుతాడు. ఏందో తెలిసిన ఆ యేసుక్రీస్తు వారి గురించి ఒక మంచి మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 ఒకసారి చూడండి. మనిషి ఈ శరీర పైకి కనబడేటువంటి శరీరాన్ని చూసే ఇదే నేను అని మర్చిపోతున్నాడు, తనను గూర్చి ఇదే నేనని మోసపోతున్నాడు మనిషి ప్రియులారా. ఒకసారి చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక 5:7 ప్రియులారా. శరీరధారి అయ్యున్న దినములలో, యేసుక్రీస్తుల వారిని గురించి రాయబడిన మాట. శరీరధారి అయ్యున్న దినములలో, శరీరధారి అంటే శరీరాన్ని ధరించుకున్న దినములలో, శరీరమును ధరించుకున్న దినములలో. వస్త్రధారి అంటే ఏంటి తెలిసిన? వస్త్రము ధరించుకోవడము అని అర్థము. వస్త్రధారి వస్త్రాన్ని ధరించుకోవటము, శరీరధారి శరీరాన్ని ధరించుకోవటము. ఎవరు ధరించుకున్నారు శరీరాన్ని? ఎవరు ధరించుకున్నారు? క్రీస్తు అనే మహాశక్తి. క్రీస్తు అనే మహాశక్తి ఈ భూమి మీద కొంతకాలం ఉండి దేవుని పని చెయ్యటానికి ఆయనకు ఒక తొడుగు దొరికాడు దేవుడు. మరియమ్మ గర్భంలో ఈ శరీరాన్ని ధరించుకున్నాడు పిల్లరా, ఈ కోటును ధరించుకున్నాడు. ఆత్మ ఈ శరీరాన్ని ధరించుకున్నది. మరొక మాట యేసుక్రీస్తు వారు పలుకుతారు, మంచి మాట. 10వ అధ్యాయము, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-7 చూడండి పిల్లరా. 5-7 మనం చూస్తే అక్కడ రాయబడిన మాట 5వ వచనంలో, కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చితివి. నాకొక శరీరాన్ని అమర్చావు. నాకు శరీరాన్ని అమర్చావు అంటే దాని అర్థమేంటి? నేను వేరు, శరీరం వేరేనే కదా. నేను వేరు, శరీరం వేరు. అందుకే క్రీస్తు వారు నాకొక శరీరం అమర్చితివి అంటుండు. నాకొక డ్రెస్ కొంటివి అంటే దాని అర్థం డ్రెస్ వేరు, నువ్వు వేరు. అలానే మనిషికి అర్థం కావడం కోసం దేవుడు తెలియజేస్తున్న వాస్తవం. నాకు ఒక శరీరం అమర్చితివి తండ్రి అంటే నువ్వెవరు? అంటే క్రీస్తు ఎవరు? ఆత్మ, పరలోకం నుండి దిగి వచ్చినటువంటి ఆత్మ ప్రియులారా, మహాశక్తివంతమైనది ఆత్మ. ఈరోజు నేనైనా మీరైనా ఈ భూమి మీదికి పుట్టకొస్తున్న ప్రతి మనిషిలో, ప్రతి మనిషి ఆ పేరు పెట్టబడింది ఎవరికో తెలుసునా? ఆత్మకు. మహాశక్తి స్వరూపమైన ఆత్మకు పేరు పెట్టబడింది, శరీరానికి కాదు. మనిషి శరీరం అని మోసపడుతున్నట్టుగా ఈ మహాజ్ఞానం ఈ మానవాళికి అర్థమవుతుందా? ఇంతటి మహాజ్ఞానం దేవుడు బైబిల్లో రాసిపెట్టినా సైన్స్ కూడా నిజంగా అందుకోలేనంత ఎత్తులో దేవుడు మహాజ్ఞానం బైబిల్లో పెట్టాడు. కానీ మనిషి గ్రహిస్తున్నాడా? గ్రహించడం లేదు. 6 అడుగులు కనిపించేసరికి ఇదే నిజం అనుకుంటున్నాడు, దీని కొరకే బ్రతకాలనుకుంటున్నాడు. ఒక తొడుగు, ఆ తొడిగే నిజం అనుకుంటున్నాడు. శరీరధారి ఉన్నాను కనుక, శరీరాన్ని ధరించాను కనుక ఈ శరీరమే నిజం అనుకొని ఆ శరీరం కోసమే కష్టపడుతుండు, ఆ శరీరం కోసమే తన జీవితాన్ని పనంగా పెట్టుకుంటుండు, నాశనం చేసుకుంటుండు పిల్లవారా. ఆ శరీరం కోసమే కదా దొంగతనం చేస్తాడు మనిషి, ఆ శరీరం కోసమే మర్డర్లు చేస్తాడు, ఆ శరీరం కోసమే ఏది ఒక తొడుగు కోసము, ఒక తొడుగు కోసము మనం సెట్ చేసుకుంటాం పిల్లరా. అదేంది? ఒక తొడుగు మనకు ఒక కవచం లాగా పనిచేస్తుంది, ఒక రక్షణ వలయంగా ఉంటుంది మన దేహానికి, మనం ధరించుకునే వస్త్రము. అలాగే ఆత్మ ఈ భూమి మీద ఉన్నంత కాలము నువ్వు ఉండాలంటే ఒక తొడుగు తొడిగాడు, అదే శరీరము ప్రియులరా. అందుకే పౌలు గారు కూడా ఈ విషయం తెలియజేస్తాడు. పౌలు గారి ద్వారా కూడా దేవుడు ఈ విషయం తెలియజేశాడు పిల్లలు. ఒకసారి చూడండి, నిజంగా దేవుడు ఎంత మహాజ్ఞానం మన కొరకు రాయించాడంటే చాలా గొప్ప జ్ఞానం. కానీ చదివి అర్థం చేసుకోలేక మనుషులు పొరపడుతుండ్రు పిల్లరా, మనుషులు పొరపడుతుండ్రు. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 18వ వచనము, నాయందు పౌలు అనే నాయందు అనగా నా శరీరమందు. అంటే శరీరము వేరు, పౌలు గారు వేరా? అవును ప్రియులారా, శరీరము వేరు, పౌలు అనే ఆత్మ ధరించుకున్నటువంటి శరీరము వేరు. అందుకే పౌలు గారు క్లియర్ గా చెబుతున్నాడు, నాయందు అనగా నా శరీరమందు, నా శరీరమందు. ఇప్పుడు మనము ఒక విషయం చెప్పాలనుకుంటే నేను వేసుకున్న షర్టు పాడైపోయిందనండి అని చెబుతుంటాం. మరి నువ్వెవరు? నువ్వు వేరు, ఈ షర్టు వేరు. అలానే నీవు అనే ఆత్మ వేరు, నువ్వు ఆ ఆత్మ ధరించుకున్నటువంటి శరీరం కూడా వేరు పిల్లరా, శరీరం కూడా వేరు. అదే 24వ వచనం కూడా చెబుతుంది పౌలు గారు ఏమనంటే, అయ్యో నేనెంత దౌర్భాగ్యులను,
ఇట్టి మరణములోనగు శరీరం నుండి నన్నెవడు విడిపించును? ఇట్టి మరణముకు లోనేటువంటి శరీరము, నేను ధరించుకున్న ఈ శరీరం నుండి ఎవడు నన్ను విడిపించును అని అంటుండు. అంటే పిల్లలు, ఈ మాటలు బట్టి మనకు అర్థం కావాలా, శరీరము వేరు, ఆ శరీరం నుండి ఆత్మ వేరు. నీవు నేను అనేది ఎవరు అంటే ఆ శక్తి స్వరూపమే ఆత్మ, జీవాత్మ మన శరీరంలో నివసిస్తుంది పిల్లారా. కానీ మనిషి ఈ రోజు ఏమయ్యాడు? ఈ శరీరం కోసమే వేసుకున్న ఈ కోటు కోసమే కష్టపడిపోతుండు, దానికోసమే బ్రతుకుతుండో, అదే జీవితం అనుకొని దాన్నే సంతోష పెట్టాలనుకుంటుండు. అందుకే చూడండి, ఈ లోకంలో ఉండే ఏ ప్రొడక్ట్ అయినా సరే, ఈ లోకంలో ఏది మనిషి చేసినా కేవలం ఈ శరీరం పోషించడం కొరకే. ఆత్మకి ఎవరైనా చూసుకుంటున్నారా? నా ఆత్మ బాగుండాలి, నా ఆత్మ నిజంగా బలంగా ఉండాలి అనేది ఎవరైనా అనుకుంటున్నారా? లేదు. శరీరాన్ని పోషిస్తే సరిపోతుంది. శరీరానికి మేకప్లు, శరీరానికి డ్రెస్సులు ఎన్ని లేవు ఈ ప్రపంచంలో మనుషులు పాటించేవి. శరీరం కోసమే జాబు కూడా. మరలా స్వస్థత కావాలనుకున్నది దేనికోసము? నీ ఆత్మకు పట్టిన రోగాన్ని తీసుకోవడం కోసం కాదు, ఈ శరీరానికి పట్టినటువంటి రోగాన్ని తీసుకోవడం కోసమే. మనిషి ఎంత ఘోరంగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు ఏమన్నా తెలుసిన? ఈ శరీరం గురించి ఏమని చెప్పారో తెలుసిన? యేసుక్రీస్తు వారు, శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయుచున్నది. యోహాను సువార్త 6:63. నిజంగా ఎంతటి మహాజ్ఞానం దేవుడు మన కొరకు రాయించాడు బైబిల్ నుంచి. చూడండి, ఈ జ్ఞానం ఎవరికైనా అర్థమవుతుందా? లేదు. అలాంటివి కాదు కావాల్సింది, ఆశీర్వాదాలు కావాలా. ఈ దేవుడు ఇంత గొప్పగా మనల్ని ఆశీర్వదించినా ఇంకా ఏదో కావాలా. దేనికి? ఈ నిష్ప్రయోజనమైన శరీరాన్ని సంతోషపెట్టడం కొరకే ఈ ఆశీర్వాదాలు ఇవన్నీ మనము అడుగుతున్నాం ప్రియులారా. నిజంగా దేవుడు ఏం చెప్పాడు ఒకసారి చూడండి. యేసుక్రీస్తు వారు పలికిన మాటలు. క్రీస్తే అంటున్నాడు, ఆత్మయే జీవింపజేసినది, శరీరం కేవలం నిష్ప్రయోజనము. మరి ఎందుకు ఈ ప్రజలు ఇంత గల్లాడిపోతున్నారు? ఎందుకు ఈ శరీరం చూసే మురిసిపోతున్నారు? అర్థం కాలేదు కనుక, దేవుని మాటలు అర్థం కాలేదు కనుక, దేవుని జ్ఞానం వారిలో లేదు కనుక ప్రియులారా, దేవుని జ్ఞానం వారు లేదు కనుక నీవు అనే ఆత్మ వేరు, ఆత్మ ధరించుకున్న శరీరం వేరు ప్రియులారా. ఈ రెండు వేరు. ఎందుకు ఈ మాటలు చెప్పానంటే, పరలోకపు తండ్రి మహావిశ్వ రూపము, ఆయన గర్భము నుండి వచ్చిన మనము కూడా అదే విశ్వరూపంలో ఉన్నాము ప్రియులారా. కాకపోతే తాత్కాలికంగా ఈ భూమి మీద నివసించడం కొరకు ఈ తొడుగులో మనల్ని పెట్టాడు, ఈ తొడుగులో ఆత్మను పెట్టాడు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ తొడుగులోనే పెడుతున్నాడు. ఉదాహరణకు, బాగా చలిగా ఉండే దేశాల్లోకి వెళ్తే ఏం చేయాలో తెలిసిన? ఆ చలిని తట్టుకునేటువంటి కోట్ వేసుకోవాలా, లేదంటే చలికి తట్టుకోలేము, చలికి అల్లాడిపోతాము, ఫ్రీజ్ అయిపోతాం తెలుసా. ఆ చలిని తట్టుకునేటువంటి కోట్ వేసుకోవాలి అక్కడ మనం, అప్పుడే మనం బతకగలుగుతాము, లేదంటే బతకలేము. అలాగే ఎండాకాలం లేదంటే వేసవి బాగా ఉండే ప్రాంతంలోకి పోతే, నేను ఇక్కడ కోట్ వేసుకుంటున్నాను కనుక ఇక్కడ కూడా నేను కోట్ వేసుకుంటానంటే కుదరదు పిల్లరా. చెమటలు ఉక్కబోసది. నీకు గాలాడే దుస్తులు ధరించాలరా. అంటే భూమి మీద ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చేరితేనే నువ్వు కోట్లు మార్చాలా, వస్త్రధారణ మార్చుకోవాలా. అలాంటప్పుడు భూమి మీద, పరలోకం నుండి భూమి మీదకి వచ్చిన నరుడు ఈ భూమి మీద కాపురం ఉండటానికి మరి అవసరం లేదా కోటు? ఆ కోటే ఈ శరీరం పిల్లరా. దేవుడే కలుగజేసి, దేవుడే తన స్వహస్తాలతో చేసి మనకు ధరింపజేశాడు. ఆత్మ అనే మనకు ఈ కోటును ధరింపజేశాడు పిల్లరా. కోటును చూసి మురిసిపోతుంది కానీ లోకము. ఎంత అవివేకము! నీ రూపము, మనిషి రూపము దేవుని లాంటి గొప్ప స్వరూపము కలిగినది. నిజంగా ఈ భూమి మీద కనపడుతున్నాం కాబట్టి, ఈ శరీరంలో ఉన్నాం కాబట్టి నువ్వు ఇంత చిన్నగా కనపడుతున్నావు నాయన, ఇంత చిన్నగా కనపడుతున్నావు. ఒకరోజు ఈ శరీరాన్ని విడిచిపెడితే నువ్వు కూడా ఈ భూమి మీద పట్టజాలవు, ఈ విశ్వంలో నువ్వు పట్టవు. అందుకే ఏమైపోతావో తెలిసిన? మరణించిన మరుక్షణమే వెంటనే ఈ లోకాన్ని విడిచిపోతాము. మరణించిన మరుక్షణం వెమ్మటే ఈ లోకంలో ఉండము. ఎందుకు? ఈ లోకం మనల్ని పట్టదు కనుక. ఇదిగో ఈ కోటు మాత్రం, ఈ కోటుని ఇక్కడనే విడిచిపోతుంది, ఈ కోటు ఇక్కడనే నిలిచిపోతుంది, ఈ శరీరం ఇక్కడనే నిలిచిపోతుంది. కానీ ఇక్కడే విడిచిపెట్టేటువంటి శరీరం కోసం మనిషి బతుకుతున్నాడు తప్ప నిత్యము నివసించే ఆత్మ కొరకు మనిషి బ్రతకటం లేదు పిల్లారా. నిత్యము నివసించే ఆత్మ కొరకు మనిషి బ్రతకటం లేదు.
ఈ కోటు కోసం తాత్కాలికంగా దేవుడు ధరింపజేసినటువంటి ఈ కోటు కోసమే ఈ శరీరం కొరకు మనిషి ఆలోచిస్తున్నాడు తప్ప నిత్యము జీవింపజేసే ఆత్మను గురించి ఆలోచించడం లేదు. మన ఆత్మ మనం మరించిన మరుక్షణమే ఈ భూమిని విడిచి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఈ లోకము మనల్ని పట్టదు. అదే మనకు తెలియజేస్తుంది. ఎందుకంటే మనది కూడా మహారూపము, మహాస్వరూపం. ప్రియులారా, ఒకరోజు ధనవంతుడు భూమి మీద ఉన్నప్పుడు తన ఇష్టానుసారంగా తనకు నచ్చినట్టుగా బ్రతికాడు. దేవుడు ధరింపజేసినటువంటి శరీరం కొరకు బ్రతికాడు. నా ఇష్టం అన్నాడు. తన ఇష్టానుసారంగా ఎంజాయ్ చేశాడు, ఆనందించాడు, సంతోషించాడు. ప్రతి దినం బహుగా సుఖపడుతుండేవాడు. కానీ ఒక రోజు రానే వచ్చింది, అదే మరణ దినము. ఆ మరణ దినం ఏం జరిగింది? మరణించిన మరుక్షణము పాతి పెట్టారు. అప్పుడు అతడు ఎక్కడ ఉన్నాడు? భూమి మీద లేడు. ఒకసారి చూడండి, ఎక్కడ ఉన్నాడు అతడు? భూమి మీద ఉండొచ్చు కదా, తన శరీరాన్ని, లేదంటే దేవుడు ధరింపజేసినటువంటి దేహం అయితే భూమి మీదనే ఉంది కదా. మరి అతను ఎందుకు లేడు? ఈ భూమి పట్టదు, ఈ విశ్వం అతన్ని పట్టదు. అతనే కాదు, మనల్నైనా పట్టదు. మనల్ని కూడా ఈ విశ్వం పట్టదు. ఇప్పుడు ఒకసారి చూడండి, లోక సువార్త 16వ అధ్యాయం మనం చూస్తే 22వ వచనము, 22, 23. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రానుకొనుట కొనుకోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు చనిపోయిన మరుక్షణమే పాతాళానికి జారిపోయాడు. పిల్లరా, ఎందుకు? ఎందుకంటే ఈ భూలోకము ఆ ఆత్మను పట్టలేదు, ధనవంతుని ఆత్మను పట్టలేదు. అందుకే ఈ లోకాన్ని విడిచి పాతాళానికి సరిపోయాడు. పాతాళమే ఈ ఆత్మను పట్టగలదు. పాతాళ లోకాన్ని దేవుడు అంత పెద్దగా చేశాడు, ఈ ఆత్మను పట్టి అంత లోకంగా చేశాడు. అందరు వెళ్ళిపోతాడు అక్కడికి, అందరు వెళ్ళిపోతాడు. యెషయా గ్రంథం ఒకసారి చూడండి పిల్లరా. ఈ భూమి మీద చనిపోయిన నరుడు ఎందుకు ఉన్నాడంటే లోకము పట్టదు గనుక మనిషిని. యెషయా గ్రంథము 5వ అధ్యాయం పిల్లరా 14వ వచనము. అందుచేత పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా నూరు తెరుచున్నది. వారిలో గనులను, సామాన్యులను, ఘోష చేయు వారును, హర్షించు వారును పడిపోదురు. అది గొప్పగా ఆశ పెట్టుకుని ఉన్నదంట. తన నోరు విస్తారంగా తెరిచిపెట్టింది. ఎందుకు? ప్రతి ఒక్కడు అక్కడికే వెళ్ళిపోతున్నాడు గనక. ప్రతి ఒక్కరు మరణించిన మరుక్షణమే అక్కడికే జారిపోతున్నారు. ఈ భూమి పట్టదు ప్రియుల, ఈ లోకం పట్టదు. మనం ఉన్నటువంటి ఈ ఆకాశం, ఈ లోకము నరుల ఆత్మలను పట్టలేదు కూడా. ఎందుకంటే మనం వచ్చింది మహా స్వరూపమైన దేవుని నుండి వచ్చాము కనుక మన ఆత్మను కూడా ఇది పట్టలేదు ప్రియుల. ఇప్పుడు మీకు అర్థమైంది, దేవుణ్ణి మనం చూడగలమా అంటే చూడలేము. ఈ కళ్ళతో, ఈ దేహంతో చూడలేము మన దేవుణ్ణి, మహా స్వరూపమైన దేవుణ్ణి. మరి ఎలా చూడగలము? మరి దేవుని స్వరూపంని ఎలా చూడగలము ప్రియులరా? దేవుడు తన స్వరూపాన్ని ఫిజికల్ గా నువ్వు చూసి నమ్మాలని కాదు, అలా కాదు. ఆయన కోరుకున్నది ఏందో తెలిసినా ఆయన గుణమును చూసి మనం నమ్మాలనుకున్నాడు. దేవుని ఆత్మకు గుణం ఉందా? అదే క్యారెక్టర్ అండి. గుణం అంటే ఏదో కాదు, మళ్ళీ ఏదో అనుకునే గుణం అంటే శీలము, లేదంటే క్యారెక్టరు. ఆ క్యారెక్టర్ను చూసి మీరు నమ్మాలి, మీరు నా దగ్గరికి రావాలనుకున్నాడు. దేవునికి గుణం ఉంది ప్రియులారా. ఆయన పిల్లలుగా నిజంగా ఆయన గర్భం నుండి వచ్చిన మనకు కూడా గుణం ఉంది, మనకు క్యారెక్టర్ ఉంది, మనకు శీలం ఉంది. ప్రతి ఒక్కరికి ఆయన కలుగజేసిన ప్రకృతికి కూడా శీలం ఉంది, ఆయన కలుగజేసిన ప్రకృతికి కూడా క్యారెక్టర్ ఉంది, గుణం ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి? మిమ్మల్ని తీసుకెళ్తున్నా అంటే దేవుని స్వరూపాన్ని మీకు చూపించాలనేది నా తాపత్రయం. దేవుని స్వరూపం ఎలా ఉంది, వాస్తవాలు ఏంటివి అనేది మీకు తెలియజేయాలనేది నేను ప్రయత్నం పడుతున్నా పిల్లరా. అర్థం చేసుకోండి, దేవుని ఆత్మకు గుణం ఉంది, ఆయన గర్భం నుండి వచ్చిన మనకు గుణం ఉంది. అలాగే ఆయన నోటి మాటతో కలగజేసిన ప్రకృతిలో ఉన్న ప్రతి దానికి గుణం ఉంది, క్యారెక్టర్ ఉంది. ఏంటిది ఆ క్యారెక్టర్? ఉదాహరణకు మన కళ్ళకు దంతలు పెట్టి, లేదంటే మన కళ్ళు మూపించి మన నోట్లో ఒక అరటిపండు పెట్టారనుకో, ఏమని చెబుతాం? తక్కువనా? ఇది పొటాటో అండి అని చెబుతామా? మన నోట్లో అరటిపండు వలిచి పెట్టంగానే ఏమని చెబుతామో తెలుసా? ఇది అరటిపండు అని చెబుతాం. ఏం నువ్వు చూడలేదు కదా అంటే దాని గుణం నీకు అర్థమైందనమాట. దాని గుణం నువ్వు ఇంతకు ముందు అనుభవించావు అన్నమాట. దాని గుణం నువ్వు అనుభవించావు కనుకనే నీవు నోట్లో పెట్టంగానే ఇది అరటిపండు అన్నావు. అలాగే ఒక ద్రాక్ష పండు నీ నోట్లో పెట్టంగానే ఇది నువ్వు చూడకపోయినా సరే ఇది ద్రాక్ష పండు అండి అంటావు. ఒక మామిడి పండు నీ నోట్లో పెట్టంగానే ఇది మామిడి పండు అని చెబుతావు. అలాగే ఒక యాపిల్ నీ నోట్లో పెట్టంగానే ఇది యాపిల్ అంటావు. దేన్ని బట్టి ఇవన్నీ మనం చెబుతున్నాం?
నువ్వు చూడకపోయినా చెప్పగలవు. ఎందుకో తెలుసునా? వాటిలో ఉన్న గుణాలు నీకు తెలుసు గనక, వాటిలో ఉన్న గుణాలు నువ్వు అనుభవించావు గనక, వాటి గుణాలు నువ్వు అర్థం చేసుకున్నావు గనక అరటి పండు అంటే ఇలా ఉంటది, అరటి పండు గుణం ఇది, యాపిల్ పండు గుణం ఇది, ద్రాక్ష పండు గుణం ఇది అని అంటావు. అలా కాకుండా నీ కళ్ళు కనపడేటట్టుగా నీ కళ్ళు దంతాలు తీసేసి నీ కళ్ళ ముందు మీరు చూసింటారు అనేక చోట్ల ప్లాస్టిక్ తో ఫ్రూట్స్ తయారు చేయడం, అంటే పిల్లలు ఆడుకోవడం కోసం తయారు చేసి పెట్టుంటారు పిల్లలు. ఆ అరటిపండు తీసుకొచ్చి నీ దగ్గర పెట్టామనుకో, తిను బాబు ఈ అరటిపండు నువ్వు తిను అని అంటే ఏమని చెబుతాం అంటే ఈ ప్లాస్టిక్ ఇది ఎవరు తింటారండి? ఏమి అరటిపండు లాగానే ఉంది కదా, అరటిపండు లాగానే డిజైన్ చేశారు కదా, అరటిపండు తినొచ్చు కదా. కాదు కాదు, ఇది ప్లాస్టిక్ అని చెబుతావు. దేన్ని బట్టి? దాని గుణమును బట్టి పిల్ల. దానికి ఉన్న గుణమును బట్టే నువ్వు డిఫరెన్షియేట్ చేయగలవు. అరటి పండు గుణం వేరు, ప్లాస్టిక్ గుణము వేరు. అది అరటి పండు లాగా బొమ్మ చేసి ఉండొచ్చు కానీ అది అరటిపండు కాదు. ఎందుకంటే నీకు తెలుసు ఇది అరటిపండు కాదు, ఇది అరటిపండు కాదని, ఇది ప్లాస్టిక్ అని నీకు తెలుసు. అలాగే ద్రాక్ష పండ్లు కూడా ప్లాస్టిక్ ఉన్నాయనుకో, ఇవి తిను బాబు అని అంటే ఇవి ప్లాస్టిక్ అండి, ఎలా తింటాం, ఇవి ఆడుకోవటానికే, ఇవి తినడానికి కాదు, ఇవి పిల్లలు ఆడుకోవటానికే అని చెబుతాం. ఎందుకంటే అవి నిజంగా ద్రాక్ష పండ్లు కాదు, ద్రాక్ష పళ్ళు లాగా ఉన్నా కానీ. నిజంగా దేని బట్టి పిల్లారా? ఎన్ని గుణమును బట్టి. దేవుడు కోరుకున్నది అదే. ఆ గుణాన్ని బట్టే దేవుని స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవాలని దేవుడు బైబిల్లో రాయించాడు. ఆయన గుణమును ఫిజికల్ గా నువ్వు ఎలా చూడలేవు, ఈ దేహంతో నువ్వు చూడలేవు దేవుణ్ణి. చెప్పాను కదా, ఇంత గొప్ప ఆకారాన్ని ఎవరు చూడగలరు? ఇంకా నేను చూశాను, నేను చూస్తానంటే ఇంకా మనం ఏం చేయలేము పిల్లరా. బైబిల్లో దేవుడు సత్యాన్ని రాయించినా అది నువ్వు అర్థం చేసుకుని మాట ప్రకారం జీవించాలి తప్ప అపార్థం చేసుకుని ఆ అపార్థంలోనే అనేక మందిని నిజంగా తప్పు దొవలికి నడిపిస్తే కన్న తండ్రి ఎంత బాధపడిపోతాడు పిల్ల. సత్యం తెలుసుకోవాలని మనం ఈ ప్రయత్నం చేస్తాం. ఆలోచించండి, ఒక అరటి పండుకు గుణం ఉంది, ఒక ద్రాక్ష పండుకు గుణం ఉంది, ఒక యాపిల్ పండుకు గుణం ఉంది. దేవుడు కలుగజేసిన ప్రకృతిలో ప్రతి దానికి గుణం ఉంది. ద్రవ రూపంలో ఉంది కదా అని ప్రతిదీ నీరు రాదు, ప్రతిదీ నీరని తాగం. మనం త్రాగే నీరు వేరు, అలాగే పెట్రోల్ వేరు, అలాగే కిరోసిన్ వేరు. ద్రవ రూపంలో ఉన్నట్టు ఇవన్నీ కిరోసిన్ వేరు, పెట్రోల్ వేరు, డీజిల్ వేరు, పాదరసం వేరు. అన్ని ద్రవ రూపంలో ఉన్నాయి కదా అని నీరు అని తాగం కదా పిల్లరా, తాగము. వాటి గుణాలు వేరు. ఇది కిరోసిన్ అండి అని మనం చెబుతాము, ఇది పెట్రోల్ అండి అని మనం చెబుతాము, ఇది త్రాగే నీరు అండి అని మనం చెబుతాం పిల్లరా. దేని బట్టి అంటే వాటి లక్షణాలను బట్టి, వాటికి ఉండే గుణాలను బట్టి మనం చెప్పగలుగుతున్నాం వీటన్నిటిని. వాటి గుణాలను బట్టి పిల్లరా దేవుడు అదే చేయాలనుకుంటాడు. దాని గుణాలను బట్టి మనుషులకు కనపరుచుకోవాలనుకున్నాడు. ఆయన గుణాలను బట్టి ఆయన స్వరూపాన్ని చూపాలనుకున్నాడు. చూపాడు, మనుషులు అర్థం చేసుకోలేదు. ఆయన గురించి తెలిస్తే మీరు నిజంగా దేవుణ్ణి ఎప్పుడు విడిచిపెట్టరు. ఆయన ప్రేమ ఎంత గొప్పదో మీరు ఎప్పుడు మర్చిపోరు. ఈ ముక్క పట్టుకొని ఇది కోడి మాంసం అండి అంటాము, ఇంకోటి ఇది మేక మాంసం అండి అంటాము, ఇది గొర్రె మాంసం అండి అంటాము, ఇది పశు మాంసం అండి అని అంటుంటాము. ఎలా చెప్పగలుగుతున్నావు? ఎలా అంటే కేవలం వాటిలో ఉండే గుణాలను బట్టి పిల్ల, వాటి లక్షణాలను బట్టి. ఆ మాంసం వేరు, మృగ మాంసం వేరు, చేప మాంసం వేరని దేవుడు చెప్పాడు పిల్లరా. అలాగే మనం ఆకాశ నక్షత్రాలను చూస్తే సూర్యుడు నక్షత్రమే, చంద్రుడు వెలుగునిస్తాడు, సూర్యుడు వెలుగునిస్తాడు, నక్షత్రాలు వెలుగుస్తున్నాయి కనుక అన్ని ఒకే రకమైనవి. నక్షత్రాలు అనేది చెప్పడమే కాదు, ప్రతి దానికి తేడా ఉంది, వాటి యొక్క గుణాలను బట్టి తేడా ఉంది. ఒకసారి చూడండి ఆ మాట కూడా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 41వ వచనం పిల్లరా దేవుడు చెబుతుండు, సూర్యుని మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు. సూర్యుడి మహిమ వేరు, చంద్రుని మహిమ వేరు, నక్షత్రముల మహిమ వేరు. మహిమను బట్టి ఒక నక్షత్రములకు మరి ఒక నక్షత్రముకు భేదం కలదు. మహిమను బట్టి నక్షత్రానికి, ప్రతి నక్షత్రానికి తేడా కలదు. అన్ని ఒకే రకమైనవి కాదు, అన్ని ఒకే రకమైనవి కాదు. నక్షత్రాలు కూడా వాటి యొక్క మహిమను బట్టి వేరు వేరుగా ఉన్నాయి, వాటి గుణాలను బట్టి వేరు వేరుగా ఉన్నాయి. క్యారెక్టర్ని బట్టి ఫిజికల్ గా చూసి నమ్మడం కాదు, వాటిలో ఉండే గుణాలను బట్టి. ఇది నీరు, ఇది పెట్రోల్, ఇది డీజిల్ అని ఎలా నమ్ముతున్నామో, ఇది అరటి పండు, ఇది మామిడి పండు అని ఎలా నమ్ముతున్నామో, దేవుణ్ణి కూడా మనం ఆయన గుణమును బట్టి, ఆయన స్వరూపాన్ని మనం చూడాలా. దేవుణ్ణి కూడా మనం నమ్మాల పిల్లలు. అప్పుడు మనకు దేవుడు బాగా అర్థమవుతాడు. అలా కాకుండా ఫిజికల్ గా నాకు కనపడలేదు, నేను దేవుణ్ణి నమ్మను అని చాలా మంది ఉన్నారు పిల్లలు. చాలా మంది నాకు చూపిస్తే నేను నమ్ముతాను అంటున్నారు. నువ్వు బతకవు తర్వాత నువ్వు నమ్మటానికి. అందుకే దేవుడు నీకు కనపడటం లేదు. ఆ మహా విశ్వరూపమైనటువంటి దేవుడు నీకు ఎలా కనపడతాడు? కనపడలేడు నాయన. కనపడి నిన్ను చంపుకోలేడు.
నేను చంపుకోలేడు. అందుకే ఆయన కనపడటం లేదు. కానీ ఆయన కనపడే రూపాన్ని భూమి మీద మనకు చూపిస్తూనే చూపిస్తున్నాడు. అది గ్రహించటం లేదు. ఆయన గుణాలను మనం తెలుసుకోవాలా. ఆయన గుణము తెలుసుకుంటే ఆయన గుణమే దేవుని తెలియజేస్తుంది. దేవుడు అందుకే సమూయేలు గారిని నిజంగా దావీదు గారిని అభిషేకం చేయడానికి పంపించినప్పుడు సమూయేలు గారు ఎలియాబుని చూసి ఇతడే దేవుడు కోరుకున్నవాడు, అతడు ఎర్రగా ఎత్తుగా ఉండేసరికి పై రూపాన్ని చూస్తాడు. అంటే ఈ ఆత్మ ధరించుకున్నటువంటి ఈ పై రూపాన్ని, ఈ శరీరాన్ని చూసేసి సమూయేలు గారు కూడా పొరపడిపోతాడు. అప్పుడు దేవుడు వెంటనే కలుగజేసుకుని, సమూయేలు నువ్వు పై రూపాన్ని చూసావు, నేను పై రూపాన్ని చూడను, పై రూపాన్ని నేను లక్ష్య పెట్టను, నిన్ను అంతరంగాన్నే చూస్తా, వాళ్ళ గుణాన్నే చూస్తా, వారి యొక్క గుణాన్ని నేను చూస్తాను తప్ప శరీరం ఎర్రగా ఉంది లేదంటే బొద్దుగా ఉంది బాగుంది అని నేను చూడను ఆయన అని ఆ రోజు సమూయేలు గారికి దేవుడు చెప్పాడు. పిల్లరా, నిజంగా దేవుడు కోరుకునేది అదే, దేవుడు కోరుకున్నది అదే, మనలో కోరుకున్నది అదే. ఆయన మనకు చూపించేది కూడా ఆ స్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఆ స్వరూపమే చాలా ప్రాముఖ్యమైనది, అదే చాలా ముఖ్యమైనది. గుణం అనేది చాలా ముఖ్యమైనది పిల్లరా, గుణమే చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది. ఫిజికల్ గా ఎలా ఉంటేమి కొంతమంది శరీర రూపకంగా బాగుండకపోవచ్చు, కానీ వారి గుణాలు చాలా బాగుంటాయి. చాలా వాళ్ళు ఎప్పుడు చూసినా ఫ్రెండ్లీగా ఉంటారు, ఎప్పుడు చూసినా చాలా ప్రేమతో మాట్లాడతారు, చాలా నెమ్మది కలిగి ఉంటారు, చాలా ఓపికతో ఉంటారు. అలాంటి వారిని చూసి అబ్బో ఫిజికల్ గా బాగలేదండి, ఏమైనా మంచి కాదని సర్టిఫికేట్ చేస్తామా? లేదు కదా. అలా కాకుండా కొంతమంది బాగా ఉంటారు, చాలా పైకి చక్కగా చాలా రూపవసిగా ఉంటారు, కానీ గయ్యాలయ్యి గొడవలు పెట్టుకొని తన భర్తను గౌరవించకుండా లేదంటే భార్యను ప్రేమించకుండా హింసిస్తుంటే అలాంటి వారిని చూసి ఏమంటాం? దుర్మార్గులు అంటాము, తప్పుడు వాళ్ళు అంటాము. అంతే కదా పిల్లల, వారి క్యారెక్టర్ని బట్టి వారి గుణమును బట్టి మనం డిఫరెన్షియేట్ చేస్తున్నాం. మనిషిని అంటాము వీడు వ్యభిచారి అంటాము, దేన్ని బట్టి? అతడు చేసిన పనిని బట్టి. వీడు దొంగ అంటాము, చేసిన పనిని బట్టి. వీడు నరహంతకుడు అంటాము, చేసిన నరహత్యను బట్టి. అంటే తనకున్న గుణాన్ని బట్టి ఫలాని వాడ దొంగ అండి అని అంటాము. ఎలా చెప్పగలుగుతున్నాం అంటే అతని యొక్క గుణమును బట్టే మనం చెప్పగలుగుతున్నాం ప్రియవారా. అతడు చేసినటువంటి పనులను బట్టి, అంటే తనకున్న క్యారెక్టర్ని బట్టి మనము గుర్తుకొస్తుంటది వారు ఎలాంటి వారు అనేది మనకు గుర్తుకొస్తుంటది ప్రియవారా. అలానే దేవుడు కూడా తన గుణాన్ని బట్టి మనకు చూపించాలనుకున్నాడు, తన గుణాన్ని బట్టి తనకున్న క్యారెక్టర్ను మనకు చూపించాలనుకున్నాడు. అదే చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి గుణమే అదే మనం చూడాలి తప్ప నిజంగా ఫిజికల్ గా నేను చూశాను లేదంటే దేవుడు కనపడ్డాడంటే అది తప్పు ప్రియులారా. అది చూడలేము, ఆయనను చూడలేము ఫిజికల్ గా. ఒక రోజు చూస్తాము క్రీస్తుల వారు వచ్చినప్పుడు గుణముతో ఉన్నటువంటి క్యారెక్టర్, ఏ స్వరూపంలో ఉన్న దేవుడు ఉన్నాడు అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఒక మంచి మాట దేవుడు బైబిల్లో రాయించాడు. ఆయన ఏ స్వరూపము, దేవుడిది ఏ స్వరూపము అది అనుభవిస్తేనే తెలుస్తుంది తప్ప చూస్తే అర్థం కాదు. చూస్తే అర్థం కానిది గుణము, అనుభవిస్తేనే తెలిసేది గుణము ప్రియులారా. అనుభవించాలి, అది అనుభవించిన వారికే తెలుసుద్ది ఆ గుణం యొక్క లక్షణాలు ఎలాంటిది అనేది. అప్పుడే మనకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి, దేవుడు బైబిల్లో రాయించిన మాట ఒక మంచి మాట ప్రియులారా. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా. ఒకసారి చూడండి, అందరు చూడండి. దేవుడు ప్రేమాస్వరూపి, దేవుడు ప్రేమాస్వరూపి. ఎంత వండర్ఫుల్ ఆలోచించండి. దేవుడు ఏ స్వరూపంలో ఉన్నాడు? ప్రేమాస్వరూపంలో ఉన్నాడు. ప్రేమను నాకు ప్రేమ చూపి అంటే చూపించగలమా కళ్ళతోటి? అది క్యారెక్టర్ పిల్లరా. దాన్ని అనుభవించాలి, దాన్ని అనుభవిస్తేనే మనకు తెలుస్తుంది తప్ప లేకపోతే ఫిజికల్ గా నీకు అర్థం కాదు. ఆ ప్రేమ ఎలా ఉంటది అనేది, ఆ క్యారెక్టర్, ఆ గుణాన్ని మనం అర్థం చేసుకోవాలి, అది అనుభవించాలి. అప్పుడే మనకు అర్థమవుతుంది. అంతేగాని నాకు ప్రేమ చూపి నాకు ఎక్కడ దొరుకుతుంది అని అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ కంటికి కనపడదు. కానీ నువ్వు దాన్ని అనుభవించడం తెలుసుకుంటే నీకు అప్పుడే అర్థమైపోతుంది. ఆ ప్రేమ స్వరూపమే ఎంత గొప్పదో నీకు అప్పుడు అర్థమైపోతుంది. నిజంగా దేవుడి గురించి రాయబడిన మాట చూస్తే చాలా వండర్ఫుల్ అనిపించింది. ఊరికే మాట రాయడం కాదు, దేవుడు ప్రేమ స్వరూపి ఎలా అయ్యాడు అనేది కూడా ఒక్కొక్కటిగా మీకు నేర్పిస్తాను, ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తాను. ఒకసారి చూడండి, దేవుడు ఎవరు? ప్రేమ స్వరూపి. పక్షి స్వరూపం కాదు,
చతుష్పాద జంతువుల స్వరూపం కాదు దేవుడు, క్షయమైనటువంటి మనిషి స్వరూపం కాదు దేవుడు. దేవుడు ప్రేమా స్వరూపి. ఇది ఎవరైనా చదువుతున్నారా? ఎవరికైనా తెలుసునా ఇది? లేదని. మాకు ఆ దేవుడు కనపడ్డాడు, ఈ దేవుడు కనపడ్డాడు, మా రూమ్ లో ఉన్నాడు, ఇంకా ఇవే నమ్ముతారో తప్ప, మనుషులు అబద్ధాలు నమ్ముతారే తప్ప ఎప్పుడు వీరికి వివేచన వస్తుంది? ఎప్పుడు వీరు ఆలోచిస్తారు? ఎప్పుడు దేవుని గురించి తెలుసుకుంటారు పిల్లారా? నిజంగా మీరు అలా ఉండకూడదు, మీరు మోసపోకూడదు. మన పరలోకపు తండ్రికి ఇష్టలుగా గొప్పవారిగా మీరు ఉండాలి, మనం ఉండాలి. మన తల్లి కొరకు గొప్పవారిగా కావాలి, ఎదగాలి మనము. అందుకోసమే దేవుడు మనకు ఈ మహాజ్ఞాన గ్రంథం బైబిల్ ఇచ్చాడు పిల్లారా. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి. నిజంగా ఒక మనిషి మన దగ్గరకు వచ్చి నువ్వు వ్యభిచారివి అని అంటే మనకు అంత బాధపడిపోతాం. నువ్వు వ్యభిచారివి, లేదంటే నువ్వు దొంగవు కాదు వాస్తవానికి, కానీ నువ్వు దొంగ అని నీ మీద ముద్ర వేస్తే బాధపడిపోతాం. లేదంటే నువ్వు నరహంతకుడు అని అంటే ఏమంటాము? అవసరమైతే గొడవలు దిగుతాము, మనము కూడా కర్ర పట్టుకొని బయలుదేరుతాం పట్టడానికి. కానీ ప్రేమ స్వరూపి అయినటువంటి దేవుణ్ణి, అక్షయుడైనటువంటి దేవుని స్వరూపాన్ని ఈ మనుషులు క్షయమైనటువంటి పక్షుల రూపాలకు, క్షయమైనటువంటి ఈ మనుషుల రూపాలకు, చతుష్పాద జంతువులకు రూపాలకు చేసి నువ్వు ఇదే అని దేవుణ్ణి అంటుంటే దేవుడు ఎంత బాధపడిపోతాడో ఆలోచించండి. అందుకే ఆయన బాధపడుతూ పౌలు గారి ద్వారా రాయించాడు పిల్లరా. దేవుడు అక్షయుడు, ప్రేమాస్వరూపి. అక్షయుడైనటువంటి ప్రేమాస్వరూపంలో ఆయన ఉంటే మనుషులు ఏం చేశారో తెలిసిన? ఆయన స్వరూపాన్ని మార్చి పడేశారు. దేవుని స్వరూపాన్ని మార్చి పడేశారు. ఏ విధంగా మార్చారు? ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం ప్రియులారా. 23వ వచనము, వారు అక్షయుడకు దేవుని మహిమను, దేవుని స్వరూపము, ప్రేమ స్వరూపము, అది అంతము లేనిది, క్షయము లేనిది, నాశనం కానిది. అలాంటి స్వరూపాన్ని ఏం చేశారు? క్షయమగు పక్షుల యొక్కయు, క్షయమగు చతుష్పాద జంతువుల యొక్కయు, క్షయమగు మనుషుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమాస్మ రూపంగా మార్చిరి. ఇవన్నీ క్షయమయ్యేవే కదా. ఈ మనుషులు ధరించుకున్న దేహము ఒకరోజు క్షయమైపోయేదే, నాశనమయ్యేదే. ఈ పక్ష స్వరూపాలు ఇవన్నీ నాశనమయ్యాయి. మరి నాశనము కానటువంటి, నిత్యము ఉండేటువంటి ప్రేమ స్వరూపి అయిన దేవుని స్వరూపాన్ని నువ్వు ఈ నాశనమైన వాటితో పోల్చితే, వాటి రూపంలోకి మార్చితే ఆయన ఎంత బాధపడిపోతాడో ఆలోచించండి. మనము దొంగ కాకపోయినా మీరు దొంగ అంటే మనం ఎంత బాధపడిపోతామో, మనము నరహంతకులం కాకపోయినా నరహంతకులని మనల్ని నింద మోపుతుంటే మనకెంత బాధ కలుగుతుందో ప్రియులారా. మన పరలోకపు కన్న తండ్రికి అబద్ధాలు ఆపాదిస్తే ఆయన అంతకన్నా ఎక్కువగా బాధపడిపోతున్నాడు. అందుకే కదా ఇవన్నీ రాయించింది. ఆయన అంతకన్నా ఎక్కువగా బాధపడిపోతున్నట్టుగా. కాబట్టి అబద్ధాలు మనం నమ్మకూడదు, సత్యమే మనం నమ్మాలి. ఆ సత్యమే బైబిల్లో రాయబడి ఉంది. ఆ బైబిల్ మహాజ్ఞాన గ్రంథం మనం చదివితే మనకు అర్థమవుతుంది దేవుని స్వరూపం ఏందో. దేవుని ప్రేమ స్వరూపి అని అన్నాడు కదా. ఎలా అర్థం చేసుకోవాలి ఈ గుణాన్ని? ఎలా అయినా ప్రేమ స్వరూపి అన్నాడు, బాగానే ఉంది. మరి ఎలా ఉన్నాడు ఈయన? ప్రేమ స్వరూపంలో మనకు కనపడుతున్నాడా? ఆ ప్రేమ మనకు కనపడుతుందా అనే విషయాలు, ఇంకా మరి కొన్ని విషయాలు, ఆ ప్రేమకు ఉండే లక్షణాలు ఏంటివో ఒక్కొక్కటిగా మీకు తెలియజేస్తాను పిల్లలు. దేవుణ్ణి చూడలేము, ఎందుకంటే ఆయన మహాశక్తి స్వరూపుడు. ఫిజికల్ గా నిజంగా గుణముగా చూస్తే ఆయన మన కళ్ళ ముందే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, మనకు కనపడుతూనే ఉన్నాడు. అది మనిషికి అర్థం కాలేదు. యేసుక్రీస్తు వారు ఒక రోజు నన్ను చూసి నా తండ్రిని చూసినట్టే అని ఎందుకన్నాడు? ఫిజికల్ గా కాదు. ఇప్పటికీ క్రైస్తవులు అదే నమ్ముతారు మహానుభావులు. ఏం చేస్తాం? సత్యవేద గ్రంథం చేతిలో పెట్టినా మహానుభావులు అదే కరెక్ట్ అనుకుంటారు, వాళ్ళు నమ్మిందే కరెక్ట్ అనుకుంటారు తప్ప దేవుడు వాస్తవాన్ని చెప్పించింది అది ఎలా అర్థం చేసుకోవాలనేది అర్థం చేసుకోవట్లేదు. ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ స్వరూపి. ఎలా ప్రేమ స్వరూపంలో దేవుడు ఉన్నాడో ఒక్కొక్కటిగా మిగిలిన క్లాసులు నేర్చుకున్నాం పిల్లల, ప్రార్థించుకున్నాం పిల్లల. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు తండ్రి. మీ స్వరూపాన్ని అపార్థం చేసుకొని తండ్రి ప్రజలలో అనేకమైన అబద్ధాలు నాయన కల్పిస్తూ, బోధిస్తూ మీకు దూరం చేస్తున్నటువంటి వారిని మనం చూస్తున్నాం తండ్రి. ఈ సత్యాన్ని తండ్రి మా కొరకు పొందుపరిచారు బైబిల్లో తండ్రి. అవి మేము నేర్చుకుని అనేక మందికి ఈ సత్యాన్ని తెలియజేసి వారిని కూడా నాయన మీ చెంతకు నడిపించే పనిలో మేము ఉండులాగున
మీ కృప మాకు తోడుగా ఉంచి ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. కొన్ని మాటలు తండ్రి మీ స్వరూపం గురించి మాట్లాడుకున్నాం. ఇంకా రానున్న రోజుల్లో తండ్రి మీ చిత్తమైతే తండ్రి మీ గురించి పూర్తి వివరణ మీరు మా కొరకు రాయించిన మిమ్మల్ని అర్థం చేసుకోవటానికి తండ్రి అవి నేర్చుకొని మీ కొరకు ఫలించేవారిగా మమ్మల్ని అందరినీ నిలబెట్టమని వేడుకుంటూ తండ్రి సంఘం ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్యలో తోడుగా ఉండండి. మీకు మహిమకరంగా జరిగించండి, మాకు ఆశీర్వాదకరంగా జరిగించండి తండ్రి. అనేక మంది వచ్చే సత్యాన్ని విని మీ వైపు ఆకర్షితులయ్యి మీ దగ్గరికి చేరులాగా కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. అబద్ధం నుంచి వారు మరలుకొని సత్యం వైపు తిరుగులాగున మీ కృప వారి పట్ల చూపుతారని వేడుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ప్రతి నిత్యము తండ్రి మీ కృప చేత కాచి కాపాడుతూ మమ్మల్ని మీ సత్యవాక్యంలో నడిపిస్తున్న విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ తండ్రి ఆయన ప్రతి ఒక్కరూ మీలో ఫలించులాగా దీవించమని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామా అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు ప్రియులారా.